విషయంలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. వాలంటీర్లకు ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నామని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వాలంటీర్ల భవిష్యత్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగ భద్రతా హామీ, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల విషయంలో వెనక అడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లతోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పంపిణీ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తున్నారు అన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని, ఎన్నికల సమయంలో చెప్పినట్లు 10,000 జీతం కూడా ఇస్తామని తెలిపింది. వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లు అందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని, వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలి అన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ ప్రకటనతో వాలంటీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.